భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తారని అభయమిస్తాడు ఆ వినాయకుడు. అలాంటి గణేశుడికి ఇప్పుడైతే రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, విద్యుత్ దీప కాంతుల్లో హంగు ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. గణనాథుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పూజలు చేస్తారు. గణేశుడిని ఆశీర్వాదం లేకుండా ఏ శుభకార్యము సంపూర్ణమైనట్లుగా పరిగణించబడదు. గణేశుడిని జ్ఞానం, తెలివి, ఆనందం, శ్రేయస్సు కారకుడిగా పరిగణిస్తారు. గణేశుడి ఆశీస్సులతో జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు మొదటిగా ఆ గణపతినే పూజిస్తూ ఉంటారు. దేవుళ్ళందరిలో మొట్టమొదటి పూజ ఆ వినాయకుడి నుంచే ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. లంబోదరుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పర్వదినం నాడు వీధి వీధిన వినాయక విగ్రహాలను నెలకొల్పి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. గణేశ చతుర్థి నాడు వినాయక ఆరాధన కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో అన్ని అవరోధాల్ని అధిగమించడానికి నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. విఘ్నేశ్వరుడు వక్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి. అభ్యుదయంలో, పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. అడ్డు వచ్చే వక్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు వరసిద్ధి వినాయకుడు. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం అనే 4 అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన. వినాయకుడు 4 వేదాల్లో ఆవరించిన వేదమూర్తి. శివ పార్వతుల ముద్దుల తనయుడు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పర్వదినాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటారు. భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించినదే ఏ పని ప్రారంభించరు. ఆ గణనాథుని కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. వినాయక చవితిని ఇతర అన్ని పండుగల కంటే ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినాయక మండపాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు, వినాయకుడి పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో డీజే పాటలు, శోభయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజలు చేయాలి. వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం, అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే మరికొందరు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొందారని, అందుకే ఈ రోజు గణపతి పండుగ జరుపుకుంటారని చెబుతారు. బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ అనే పదానికి అర్థం కూడా ఉంది. గా అంటే విజ్ఞానమని, అణ అంటే తేజస్సు అని అర్థం వస్తుందని పండితులు చెబుతారు. ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా గణపతిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు, గణపయ్య జయకావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తస్కరించారని పురాణాల్లో పేర్కొనబడింది.
గణపతి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. శివ పార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు 9 రోజులకు క్రమంగా పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 రోజుల తర్వాత శోభయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. మరో కథనం ప్రకారం గణపతి పండుగను పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపజేసినది బాలగంగాధర్ తిలక్ అని చెబుతారు. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటితపరచాలనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. బౌద్ధులు, జైనులు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తారు. గణేశ హృదయం స్తోత్రం జపాన్, చైనా, నేపాల్, టిబెట్ తదితర దేశాల్లోనూ వ్యాప్తిలో ఉంది. నేపాలీలు వినాయకుణ్ణి నమో భగవతే ఆర్య గణపతి హృదయాయ అనే మంత్రంతో జపిస్తారు. వినాయకుడి నక్షత్రం హస్త. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్త నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. అదే విధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషికం అంటే ఎలుక, వాసనామాయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది, పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకుని చెడు మార్గాలను పట్టినప్పుడు మూషిక వాహనుడిగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు వినాయకుడు. దేవుళ్ళందరిలో మొట్టమొదటి పూజ వినాయకుడి నుంచే ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడు అందరి దేవుళ్ల కంటే ముందుగా తొలి పూజలు అందుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. లంబోదరుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా చాలా మంది నమ్ముతూ ఉంటారు కదా. గణేశుని ఆశీర్వాదం లేకుండా ఏ శుభకార్యము సంపూర్ణమైనట్లుగా పరిగణించబడదు. గణపతిని కొలిచే భక్తులు ఊరువాడ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. గణేష్ ఉత్సవాన్ని 10 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. గణేష్ ఉత్సవాల కోసం దేశంలోని అనేక ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేస్తారు. ఈ మండపాల్లో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. హిందూ మతంలో గణేశుడు మొదటి పూజను అందుకునే స్థానాన్ని దేవతలిచ్చారు. గణేశుని ఆశీర్వాదం లేకుండా ఏ శుభకార్యము సంపూర్ణమైనట్లు పరిగణించబడదు. గణేశుడు జ్ఞానం, తెలివి, ఆనందం, శ్రేయస్సు కారకుడిగా పరిగణిస్తారు. గణేశుడి ఆశీస్సులతో జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు మొదటిగా గణపతిని పూజిస్తారు. నిజానికి దీని వెనక ఓ పురాణ కథ ఉంది. ఒకప్పుడు దేవతలందరిలో ఎవరిని మొదట పూజించాలనే విషయంలో వివాదం ఏర్పడింది. తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి శివుడిని ఆశ్రయించమని దేవతలకు నారదుడు సలహా ఇచ్చాడు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళినప్పుడు శివుడు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక పథకాన్ని ఆలోచించాడు. ఎవరైతే విశ్వమంతా సంతరించి ముందుగా తమ వద్దకు చేరుకుంటారో వారు దేవతలతో పాటు భూలోకంలో ముందుగా పూజలు అందుకుంటారని శివుడు దేవతలందరికీ చెప్పాడు. శివుడు చెప్పిన మాటను విన్న దేవతలందరూ తమ తమ వాహనాలపై కూర్చుని విశ్వమంతా సంతరించడానికి బయలుదేరారు. ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ రేసులో వినాయకుడు కూడా పాల్గొన్నాడు. అయితే గణేశుడు విశ్వం చుట్టూ తిరగకుండా తన తల్లిదండ్రుల చుట్టూ అంటే శివపార్వతుల చుట్టూ 7 సార్లు తిరిగాడు. అనంతరం తల్లిదండ్రులకు చేతులు జోడించి నిలబడ్డాడు. దేవతలందరూ విశ్వం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుడిని చేరుకునేసరికి అప్పటికే శివయ్య చెంతన నిలబడిన వినాయకుడు కనిపించాడు. అనంతరం శివుడు గణపతిని విజేతగా ప్రకటించాడు. ఇది చూసి దేవుళ్లంతా ఆశ్చర్యపోయారు.
విశ్వ ప్రదక్షిణలు చేయని వినాయకుడిని ఎందుకు విజేతగా ప్రకటించారంటూ శివుడిని మిగతా దేవతలు ప్రశ్నించారు. ఈ విషయంపై శివుడు మాట్లాడుతూ, విశ్వంలో శివపార్వతుల స్థానం సర్వోన్నతమైనదని, సమస్త లోకానికి తల్లిదండ్రులు గనక గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు తిరిగాడని వివరించారు. అప్పుడు గణేశుడిని శివుడు విజేతగా ప్రకటించాడు. దేవతలందరూ శివుడు తీసుకున్న నిర్ణయానికి అంగీకరించారు. అలా గణేశుడు మొదట పూజను అందుకునే స్థానాన్ని పొందాడు. బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తోంది. వినాయకుడు కష్టాల నుంచి ఆదుకుంటాడని, ఏ పని తలపెట్టినా అడ్డంకులు రాకుండా రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఏ పూజ అయినా మొదటి పూజ గణేశునికే చేస్తారు. పెళ్లి శుభలేఖలు సందర్భాన్ని బట్టి వేసే ప్రతి కార్డులపై గణపతి చిత్రాలను ముద్రిస్తారు. వినాయకుడిని ఎందుకిలా పూజిస్తారు అంటే, పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీదేవి గణేశుణ్ణి ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరైనా వస్తే వారిని అడ్డుకోవని చెబుతుంది. వినాయకుడు ద్వారం వద్ద కాపలా ఉన్న సమయంలో శివుడు లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. అయితే గణపతి శివుడిని సైతం లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన శివుడు వినాయకుడి తలను వధించాడు. గణేశుడి కేకలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చి గణేశుడి దయనీయ పరిస్థితిని చూసి కోపం తెచ్చుకుంటుంది. ఆ బాలుడిని తిరిగి పొందకపోతే ప్రపంచాన్ని నాశనం చేస్తానని పార్వతీదేవి హెచ్చరిస్తుంది. పార్వతీదేవి ఆగ్రహాన్ని చూసి శివుడు ఏనుగు తలను మార్చి గణపతిని బ్రతికిస్తాడు. అంతేకాదు, గణేశుడిని పూజించకుండా ఎలాంటి పూజలు చేయకూడదని వరం ప్రసాదించాడు. శివుడు గణపతికి అపారమైన శక్తిని కూడా అనుగ్రహించాడు. యోగ విశ్వాసం ప్రకారం గణపతి మూలాధార చక్రాన్ని నియంత్రిస్తాడని చెబుతారు. గణపతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఏదైనా పనులు ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థిస్తారు. ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే మిగతా దేవతలను ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితో పాటు క్షేమ లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. ఏదైనా పనులు ప్రారంభించే ముందు వినాయకుడిని అందుకే తొలుత ప్రార్థిస్తారు. ఏనుగు తల, పెద్ద చెవులు, పెద్ద పొట్ట ఉన్న ఏకైన దేవుడు గణేశుడు. ఏనుగు తల జ్ఞానానికి సూచన. పెద్ద చెవిలో ఏది చెప్పినా ఆయన వింటాడని నమ్ముతారు. విఘ్నాలను తొలగించి కష్టాల నుంచి కాపాడే గణపతిని ప్రార్థించడం వల్ల జీవితంలోని దురదృష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఏ పూజ తలపెట్టినా ముందు గణేశుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే ఆ వినాయకుడు. దేవ, అసుర, నర, నాగ వర్గాలన్నింటికీ విశిష్ట నాయకుడు ఆయన. సకల దేవతా సమిష్టి స్వరూపం ఆ మహాగణపతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు వినాయకుడు. అందుకే లంబోదరుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఎంతో ఇష్టంతో పూజలు చేస్తారు. మహాప్రధానమైన పర్వదినం గణేష్ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడిగా ఆవిర్భవించిన రోజుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఇంటిల్లిపాది ఊరువాడ పూజించుకునే పర్వదినం గణేష్ చతుర్థి. కొన్ని చోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం కూడా ఉంది. వినాయకుడి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు వినాయకుడు. అందుకే లంబోదరుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఎంతో ఇష్టంతో పూజలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించి వినాయకుడి కృపను పొందేందుకు ప్రయత్నిస్తారు. చదువు అంటే గణపతికి ఇష్టం. నారదుడు బృహస్పతి ద్వారా కేవలం 64 రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు.
వినాయకుడి సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. అందుకోసం గణపతి దగ్గరకొచ్చాడట. 1,00,000 శ్లోకాలు చెబుతాను, వేగంగా రాసి పెడతావా అని గణపతిని వేదవ్యాసుడు అడిగాడట. అలాగే రాస్తాను, కానీ మీరు వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయమవుతా అన్నాడట. గణపతి, సరే, నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేను వేగంగా చెబుతా అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతీ నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి 100 శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా 100 గుర్తు తెచ్చుకునేవాడట వేదవ్యాసుడు. చివరిలో మరో 10 శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వధార ఆగిపోయింది. అంతే, తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే, తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది, వేదవ్యాసుడు చెప్పాల్సిన 10 శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే ఊహించాడు గణేశుడు. వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో, నీ పుట్టిన రోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలు పొందుతారు, వారికి సకల విద్యలు అబ్బుతాయి అని ఆశీర్వదించాడట. నాటి నుంచి వినాయక చవితి నాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కళాలను ఉంచి పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి ఏకర రూపమై వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. గణానాంపతి గణపతి అన్నారు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడు, ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే. గణపతిలో సర్వదేవతలు కొలువై ఉన్నారు. గణపతి ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడి భాగం సూర్యుడు అంటూ వర్ణించారు తత్వవేత్తలు. ఇలా సకల దేవతా సమష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లలితా సహస్రనామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని స్తుతించింది. లోకాలను పీడించే దుష్ట శక్తులను రూపుమాపేందుకే పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుని రూపొందిద్దారట. విఘ్నాన్ని ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. దేవ, అసుర, నర, నాగ వర్గాలన్నింటికీ విశిష్ట నాయకుడు. శరీరంలో మూలాధార చక్రానికి గణపతి ఆదిదేవత అని స్పష్టం చేసింది పతంజలి యోగశాస్త్రం. అలా భక్తులకు, జ్ఞానులకే కాదు, యోగులకు కూడా గణేశుడు ఆరాధ్యనీయుడు. గణేశ, బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాల్లో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది. భారత రచనలో వ్యాస భగవానుడు చెబుతుంటే అర్థం చేసుకుంటూ ఘంటమాపకుండా లేఖించిన ఘనుడు గజాననుడు. అలా మహాభారత ఇతిహాస కార్యరచనకి లిపికారుడు అయ్యాడు. మహాభారతానికి ప్రప్రథమ శ్రోత అనిపించుకున్నాడు ఆ గణేశుడు. ఆనందాన్ని ప్రసాదించే గణపతిని హాస్యరసానికి అధినాయకునిగా పేర్కొంటారు. ఆ గణాధిపుడు మనల్ని ఎంత నవ్విస్తాడో, గర్వం తలకెక్కితే మట్టుకు తలపై అంత మొట్టికాయలు వేస్తాడు. సజ్జనులకు సదా శ్రేయస్సును అందిస్తాడు. వివేకం కోల్పోయినా, దారి తప్పినా విఘ్నాలు కల్పించి హెచ్చరిస్తాడు. పార్వతీ నందనుడు ప్రకృతి ప్రియుడు, పంటల దేవుడు కూడా. ఆకులతో పూజించిన వారి ఇంట ఆ స్వామి పచ్చని పత్రాల తోరణమై నిలిచి ఉంటాడట. వినాయక చవితి నాడు మనం పూజించే గణపతి వరసిద్ధి వినాయకుడు. భక్తులు కోరిన వరాలను అనుగ్రహించేవాడు ఆ గణనాథుడు. గణేశుడు శ్రీకృష్ణుని అవతారమని బ్రహ్మ వైవర్త అగ్ని పురాణాలు అభివర్ణించాయి. కొన్ని ప్రాంతాల్లో లింగాకార, సాలగ్రామ, యంత్ర రూపాల్లో గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయకుడిని బాల గణపతిగా ఉపాసించే సంప్రదాయం కొన్ని చోట్ల
తరుణ గణపతి పేరిట ఆరాధించడం మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. అలాగే హేరంబ గణపతి పంచముఖాలు 10 చేతులు ముక్కంటితో సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు గణనాథుడు. వీర గణపతి 10 చేతుల్లోనూ ఆయుధాలను ధరించి ఉంటాడు. లక్ష్మితో కూడి లక్ష్మీ గణపతిగా, సిద్ధి బుద్ధి సహిత గణపతిగాను గోచరమవుతాడు. అదేవిధంగా నృత్య గణపతి మూర్తి ఎంతో రమ్యంగా సమ్మోహనంగా కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు భక్తి శ్రద్ధలతో వినయపూర్వక ప్రమాణం చేసినప్పుడు వినాయకుడు ఆనందంగా అద్భుత విన్యాసాలను ప్రదర్శిస్తూ నర్తించాడట. ఆనాటి నుంచి గణేశ్వరుడు సంగీత నాట్య కళకు సాకారమై నిలిచాడు. వినాయక చవితి నాడు మనం పూజించే గణపతి వరసిద్ధి వినాయకుడు. భక్తులు కోరిన వరాలను అనుగ్రహించేవాడు. అలాగే మహాగణపతికి స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రతిష్టలు హోమాల్లో గణపతి స్థానంలో స్వస్తిక పద్మం వేసి పార్వతీ పుత్రుని ఆరాధించడం ఆచారం. కొన్ని ప్రాంతాల్లో లింగాకార, సాలగ్రామ యంత్ర రూపాల్లో గణపతిని ఆరాధిస్తుంటారు. గణేశుడు శ్రీకృష్ణుని అవతారమని బ్రహ్మ వైవర్త అగ్ని పురాణాలు అభివర్ణించాయి. వాక్కును నియంత్రించే శక్తి ప్రదాత వినాయకుడు. విఘ్నేశ్వరుడి నిజమైన భక్తులు పరుషంగా మాట్లాడరు, వాగ్వివాదాల జోలికి వెళ్లరు, ప్రియంగా హితంగా సంభాషిస్తారు. సౌమ్యత ఆ సుముఖుడి ప్రధాన లక్షణం. వినయ సంపన్నులపై ఆ ఉండ్రాలయ్య వరాలు కురిపిస్తాడు. ప్రతికూలతలను పరిహరించి పరిస్థితులను సానుకూలపరిచే ఈశ్వర చైతన్యమే విఘ్నేశ్వరుడని పండితులు ఉద్ఘాటిస్తారు. కనుక సదా అనుకూలతను అన్వేషించేవారే మూషిక వాహనుడి ప్రియభక్తులు. భిన్నత్వంలో ఏకత్వమే గణేశతత్వం. మనం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ సమదృష్టిని అలవర్చుకోవాలి. విద్యలకు పెన్నిది అయిన గణపతిని సంగీతజ్ఞులెందరో ఉపాసించారు. ముత్తుస్వామి దీక్షితులు విఘ్న వారణం విశ్వకారణం వీతరాగిణం వినత యోగినం అని స్తుతించారు. త్యాగరాజస్వామి శ్రీ గణపతిని సేవింపరారే అంటూ సంకీర్తించారు. విఘ్నాలను తొలగించడానికి మేధ అవసరం. వినాయకుడి గజముఖం ఆ మేధను సూచిస్తుంది. ఓంకారాన్ని స్ఫురింపజేసే తొండం పరమాత్మ ప్రణవ స్వరూపుడని బోధిస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాలు వినడం వల్ల లౌకిక విషయ సంస్కారాలు దూరమవుతాయని స్వామి పెద్ద చెవులు లోకాలను తనలో ధరిస్తాడని లంబోదరుడి పెద్ద పొట్ట సూచిస్తాయి. గణేశుడి 4 చేతుల్లో 2 చేతుల్లోని పాశాంకుశాలు కామక్రోధాలు ఆయన వశంలో ఉంటాయని, 3 చేతిలోని పుస్తకం సకల విద్యా స్వరూపుడు విద్యా ప్రదాత అని, 4వ చేతిలోని మోదకం ఆనంద స్వరూపుడు ఆనంద ప్రదాత అని తెలియజేస్తాయి. గణేశుడిని భగవత్ శక్తిని సర్పంగా చెబుతారు. జ్ఞానబల క్రియ రూపమైన శక్తి ఆయనకు అలంకారమని సర్పభూషణాలు సూచిస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు విఘ్నేశ్వరుణ్ణి గణపతి వినాయకుడు అంటే తమిళులు పిళ్ళయ్యరని, కన్నడీగులు గణేశాన్ని వ్యవహరిస్తారు. వినాయక చవితి పండుగను ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు జరుపుకుంటాయి. ఒక్కొక్క దేశం అక్కడ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి గణేశుడి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తారు. అయితే అక్కడ గణేశుడి విగ్రహాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. శ్రీలంకలో గణేశుడి ప్రతిమలు అనేకం దర్శనమిస్తాయి. ఇక్కడ వినాయకుడు ఫోటోల్లో గొడ్డలి శబ్దం మోడక పట్టుకుని 4 ఆయుధాలతో కనిపిస్తాడు. గణేశుడిని గ్రామ దేవతగాను పూజిస్తుంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు శివుడు కంటే ప్రథమ పూజ్యుడిగా ఆరాధిస్తుంటారు. అఖండ భారతంలో ఒక దేశం ఆఫ్ఘనిస్తాన్. పురాతన కాలంలో గణేశుడిని ఆఫ్ఘనిస్తాన్లో మహావినాయక అని పిలిచేవారు. 6వ శతాబ్దం ప్రారంభంలో ఉన్న గణేశుడి ప్రతిమలు ఇప్పుడు కాబుల్లోని దర్గా పిర్ రట్టన్ నాథ్లో కనిపిస్తాయి. చైనాలో మొదటి 6వ శతాబ్దంలో పుంగ్సిన్ వద్ద గణేశుడిని ఆరాధించేవారు. గణేశుడు కుడి చేతిలో కమలం పట్టుకుని వజ్రాసనాలో కూర్చుంటాడు. ఎడమవైపు స్వీట్ ఆభరణం ఉంటుంది. వినాయకుడిని నవరాత్రుల పాటు పూజించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఆ వినాయక చవితికి భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేయడమే కాదు, వెరైటీ రూపాల్లో విగ్రహాలను పూజించడం కూడా ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది.
వినాయకుడి విగ్రహాలను రకరకాల ఆకృతుల్లో తయారు చేయడం ముచ్చట గొలుపుతోంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశ ప్రజలు వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకొని ఆ లంబోదరుడి కృపను పొందాలని కోరుకుందాం. ఈ వినాయక చవితి నాడు మీరందరూ కూడా విశిష్టంగా వైభవంగా ఆ వినాయక చవితిని జరుపుకొని ఏ విఘ్నాలు లేకుండా మీ పనులన్నీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.